నమస్తే. నా పేరు సాయి. నా వైఫ్ పేరు అన్నపూర్ణ. సో, తను 7th మంత్ ప్రెగ్నెంట్ ఇప్పుడు. తనకి హార్ట్ రేట్ అనేది స్లో. లైక్ 42 అరౌండ్ అలా ఉంటది. సో, ఎవ్రీ మంత్ మేము చెకప్స్‌కి వెళ్తాం. గైనకాలజిస్ట్ కమ్ కార్డియాలజీ గూడా. అలాగే లాస్ట్ వీక్ మేము కార్డియాలజీని కలవడం జరిగింది. టీవీ రావు సార్ పత్తిపాటి దగ్గర. సో, సార్ ఒకసారి ఈసీజీ తీయమన్నారు. ఈసీజీ తీయగానే అందులో కొంచెం తేడాగా ఉంది. అర్జెంట్‌గా అడ్మిట్ అవ్వాలి. లేదంటే కొంచెం రిస్క్ అవుతదని చెప్పడంతో సడన్‌గా మొన్న 3 days బ్యాక్ మేము అడ్మిట్ చేయడం జరిగింది. నైట్ అంతా ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఆఫ్టర్ దట్ ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ సర్జరీ చేయాలి. ఆల్రెడీ 42 నుంచి ఆల్రెడీ 19, 20కి వచ్చింది హార్ట్ రేట్. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలని చెప్పారు సార్. ఆ టైంలో మా దగ్గర అమౌంట్ ఏం లేదు. అసలు ఏం లేదు. నిల్. సార్ అన్నారు బిల్లింగ్ వాళ్ళతో సారే మాట్లాడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. నాది హామీ అని చెప్పి సార్ ఇమ్మీడియేట్‌గా సర్జరీ అనేది చేశారు. తను కూడా చెప్పింది నాకు సర్జరీలో ఒక పేషెంట్‌లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ట్రీట్ చేశారు సార్ అని చెప్పి కూడా చెప్పింది నాకు. సో, మాకైతే సార్ చాలా సపోర్ట్ చేశారు. మొత్తం అంతా ఒక బేబీని మదర్‌ని కూడా ఇద్దరిని సేవ్ చేశారు సార్. సో, ఇక్కడ హౌస్ కీపింగ్ కానీ మొత్తం నర్సెస్ కానీ మొత్తం చూసుకోవడం కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ టు డాక్టర్ టీవీ రావు సార్ అండ్ థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్ కాకినాడ.